ఈ వీడియోలో అయితే మీకు వాట్సాప్ వెబ్ నుంచి ఎట్లా వీడియోస్ డౌన్లోడ్ చేసుకోవాలి, వాళ్ళు వాట్సాప్లో సెండ్ చేసే లింక్స్ కానీ వీడియోస్ కానీ మనకు వాట్సాప్ నుంచి మన ల్యాప్టాప్కి ఎట్లా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ అంతే మనకు కాపీ పేస్ట్ ఎట్లా వేసుకోవాలి, మన స్క్రీన్ సెట్టింగ్స్ ఏంది, ఏం కథ ఏం సంగతి అనేది ప్రతి ఒక్క డౌట్స్ కూడా ఈ వీడియో అయితే మీరు నేర్చుకుంటారు. అండ్ అంతే హే గైస్, ఈరోజు అయితే మరో ఎల్ఈడి సెటప్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఏంటి మన పక్కన నాగారంలో అయితే A12 సెటప్ ఉంది, వెళ్తున్నాం. వెడ్డింగ్ ఉందన్నమాట. ఎర్లీ మార్నింగ్ 7కి అయితే వెళ్ళినాం. ఆల్మోస్ట్ అయితే ఈవెంట్ అంతా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇంట్రో క్లిప్ ఇస్తున్నాం అనమాట. ఏంటంటే ఈ వీడియోలో ఏంటంటే మనకు వాట్సాప్లో లింక్ సెండ్ చేస్తే మనం ఆ వీడియోని ఎట్లా డౌన్లోడ్ చేయాలి, ల్యాప్టాప్లోకి ఎట్లా తీసుకురావాలని ఇది ఒకటి, ఇంకోటి కాపీ పేస్ట్ ఎట్లా వేయాలి, సెటప్ మొత్తం కూడా అక్కడ పోయిన తర్వాత అన్ని విషయాలన్నీ మాట్లాడుకుందాం. ఓకేనా, చలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఏంటంటే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఎల్ఈడి వర్కర్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరున్నా సరే వాళ్ళకి వీడియో షేర్ చేసి చాలా యూజ్ అవుతుంది. ఓకేనా, ఇంకోటి ఏంటంటే చూసే ముందు ప్లీజ్ లైక్ కొట్టడం మర్చిపోద్దు. అండ్ అంతే మీకు ఏ డౌట్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాస్తే నేను నెక్స్ట్ టైం ఆ టైప్ ఆఫ్ వీడియో చేస్తాను. ఓకేనా, చలో పంపా. సో ఫైనల్లీ సెటప్ అంతా కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం సెండింగ్ ప్రాసెసర్లో కొడదాం. చూస్తున్నా 812 సైజ్ కాబట్టి ప్రాసెసర్లో కొట్టిస్తే ఈజీగా ఉంటుంది. సో 3, 4, 12, 24 అనమాట. రోస్ వచ్చేసి 4, వెడల్పు వచ్చేసి 6, టోటల్ క్వాంటిటీ వచ్చేసి 24 అనమాట. కింద వచ్చేసి డేటా ఫ్లో సెట్ చేసుకోవాలి. మన స్క్రీన్ పర్ఫెక్ట్గా వస్తే ఓకే, రాకపోతే ఇక మనం ఏ సైడ్ నుంచి పెట్టినామనేది చూసి దాన్ని బట్టి మనం డేటా ఫ్లో సెట్ చేసుకోవాలి. ఓకే డన్నా, ఇంకో ఓకే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు ల్యాప్టాప్లో కాపీ పేస్ట్ ఎట్లా చేసుకోవాలనేది అది కూడా చెప్తాం మీకు. మొత్తానికైతే బ్రైట్నెస్ అప్ అండ్ డౌన్ చేసుకొని ఎస్కేప్ కొడితే బ్యాకప్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇది వచ్చేసి హాల్ వ్యూ చూస్తారు కదా, గణేష్ బొమ్మ అయితే చేసిన. పబ్లిక్ కూడా చాలానే వస్తూనే ఉన్నారు. ఇక ఆల్మోస్ట్ అయితే ఇక ప్రోగ్రామ్ ఒక హాఫ్ అన్ అవర్లో స్టార్ట్ అయిపోతుంది. ఇక ఇప్పుడు ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మీకు చాలామంది నాకు కామెంట్స్ పెడతారు, కాపీ పేస్ట్ ఎట్లా చేయాలి బ్రదర్ అని నాకు మెసేజ్ చేస్తున్నారు అనమాట. సో కొంతమందికి తెలియదు కదా, అందరు తెలియవచ్చు, కొందరు తెలియవచ్చు, కొందరు తెలియకపోవచ్చు. అందుకని చెప్పేసి చెప్తా చూడండి. ఓకేనా, ఇప్పుడైతే మనకు కాపీ పేస్ట్ ఎట్లా వేయాలి అండ్ అంతే వాట్సాప్లో లింక్ సెండ్ చేసి ఎట్లా కాపీ చేసుకోవాలి, ఎట్లా డౌన్లోడ్ చేయాలని అది కూడా చెప్తా చూడు. ఫస్ట్ అయితే కాపీ పేస్ట్ చూద్దాం. పెన్ డ్రైవ్ పెట్టుకోగానే మనకు ఇక డ్రైవ్ అయితే ఓపెన్ చేసుకోవాలి. మనకు వాళ్ళ పెన్ డ్రైవ్ చూపిస్తారు మీకు, ఈజీగా అర్థమైపోద్ది. ఓకే, దిస్ పీసీ ఓపెన్ చేయండి. ఓకేనా, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ చూస్తారు కదా, మనకు కింద వచ్చేసి అది వాళ్ళు ఏదైతే ఇచ్చారో దాన్ని ఓపెన్ చేసుకోవాలి. అందులో వచ్చేసి ఎగ్జాంపుల్ ఇది అనుకుందాం. ఇక్కడ చూస్తారు కదా, ఇదేదో ఉంది టైటిల్, 4 ఉన్నాయి రైట్ సైడ్ లాస్ట్. అవి అయితే కాపీ పేస్ట్ చేద్దాం. రైట్కి ఇక్కడ చూస్తారు కదా, నా చేతి పక్కన రైట్ సైడ్ మౌజ్ రైట్ సైడ్ వస్తే ఇట్లా ఆప్షన్స్ వస్తాయి. ఆప్షన్స్లో ఇక్కడ చూస్తారు కదా మీకు కట్ వస్తే ఈడ కట్ అయ్యి మనం ఏడైతే పేస్ట్ చేసామో ఆడ కాపీ అవుతుంది. ఓన్లీ కాపీ వస్తే ఈడ కాపీ అయ్యి ఆడ పేస్ట్ అవుతుంది. ఓకేనా, కట్ చేయొద్దు ఎప్పుడైనా కాపీ చేసేటప్పుడు, కాపీ చేయాలన్నమాట. ఓకేనా, ఆడ ఉండొద్దు ఈడికే రావాలి అది అని అనుకుంటే కట్ చేయాలి, ఆడ ఉండాలి ఈడ ఉండాలి అనుకుంటే కాపీ చేసుకోవాలి. ఓకేనా, చూసారా ఈ మోడల్ అయితే ఫోల్డర్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఫోల్డర్ బ్యాక్ స్పేస్ వచ్చి ఆ టైటిల్ పెట్టుకోవచ్చు, సంథింగ్ ఏదో ఒకటి. ఓకేనా, ఇట్లా అయితే మీకు అర్థం కావడం కోసం నార్మల్ అంట పెట్టేసిన. ఓకేనా, ఓపెన్ చేసి మళ్ళీ రైట్ క్లిక్ ఇచ్చి ఇక్కడ చూసారా పేస్ట్ అనమాట. ఆ పేస్ట్ వస్తే మనకు ఆ వీడియో అనేది ఇక్కడ కాపీ అయిపోతుంది. సో ఇంతే అనమాట. సో సింపుల్, ఏం లేదు గైస్, కాపీ పేస్ట్ ఈజీ. ఇక నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకు వాట్సాప్లో వాళ్ళు లింక్ సెండ్ చేస్తే ఆ వీడియో ఎట్లా డౌన్లోడ్ చేయాలి, అది మన ల్యాప్టాప్లోకి ఎట్లా రావాలనేది చాలామందికి తెలియదు. దానికి ఏంటంటే వాట్సాప్ వెబ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్లో పోయి మనం డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీకు చూపిస్తాయి ఇప్పుడు. సో మొత్తానికైతే లాంగ్ వ్యూ అయితే ఇదనమాట మన హాలు. అక్కడ చూసుకున్న లెఫ్ట్ సైడ్లో ఎల్ఈడి స్క్రీన్, రైట్ సైడ్లో ఆపరేటివ్ పెట్టినా. ఇప్పుడైతే ఇక సెటప్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక టిఫిన్ చేసి అయితే బయటికి పోయేద్దాం. ఓకేనా, అది అయిపోయింది. ఇప్పుడైతే మీకు చూపిస్తా ఎట్లా హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోవాలి, ఏ మోడల్లో వీడియో డౌన్లోడ్ చేసుకోవాలనేది. ఓకేనా, ఇక్కడ కింద చూస్తున్నా మనకు గ్లోబ్ సింబల్ కనిపిస్తుంది. ఆ సింబల్ క్లిక్ చేసినట్లయితే మనకు ఆడ హాట్స్పాట్ కనెక్ట్ చేసుకొని మళ్ళీ చూస్తున్నా ఇట్లా ఈ మోడల్ అయితే మనకు హాట్స్పాట్ కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, నా పాస్వర్డ్ అయితే కొట్టేస్తున్నా. ఓకే, ఇట్లా కనెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ ఉండాలి మీ ల్యాప్టాప్లో. గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి సెర్చ్లో పోయి వాట్సాప్ వెబ్ అని కొట్టాలన్నమాట. వాట్సాప్ వెబ్ అని కొడితే మనకు ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి కాక, ఫస్ట్ నేను కొట్టకముందుకు వచ్చింది రెగ్యులర్గా మనం వాడతాం కాబట్టి వస్తుంది. ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోండి మీరైతే.
వాట్సాప్ బన్ కొట్టి అందులో ఫస్ట్ లింక్ ఓపెన్ చేసుకోవాలి. ఓకేనా, ఫస్ట్ లింక్ ఓపెన్ చేయగానే మీ ఆల్రెడీ లాగిన్ అయి ఉంటే లోడింగ్ చార్ట్స్ అని పడుతుంది. లాగిన్ లేకుండా ఉంటే ఇక డైరెక్ట్ ఓపెన్ అయిపోతుంది. మీకు అది లాగిన్ అయింది కాబట్టి వస్తుంది. మీకు లాగౌట్ చేసి మళ్ళీ చూపిస్తాను మీకోసం. ఓకే, ఇట్లయితే మనకు ఇంటర్ఫేస్ కనిపిస్తుంది అనమాట. అట్లా ఓపెన్ కాగానే ఇక మనం వాట్సాప్లో పోయి మన మొబైల్ నుంచి స్కాన్ చేయాల్సి ఉంటుంది దీన్ని అనమాట. సెట్టింగ్స్లో పోయి స్కాన్ చేస్తే ఈ మోడల్ అయితే ఓపెన్ అయిపోతుంది. కనెక్ట్ డివైస్ అని కొట్టాలి. డివైస్ కనెక్ట్ కాగానే మళ్ళీసారి ఇంకోసారి స్కాన్ చేయాలి. మన చార్ట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. వాళ్ళు ఏ లింక్ పెట్టిరు, ఫోటోనా లింక్ అనేది ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఇక్కడ ఫోటో అయితే ఇక్కడ చూసుకున్నా రైట్ సైడ్ అయితే డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. పైన వస్తున్నారు ఇక్కడ డౌన్లోడ్ వస్తే మనకు ల్యాప్టాప్లో డౌన్లోడ్స్లోకి అయితే వచ్చేస్తుంది ఆ ఫోటో. ఏదైనా లింక్ అయినా సరే డౌన్లోడ్ కొడితే డౌన్లోడ్స్లోకి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడైతే మీకు చూపిస్తా. డౌన్లోడ్స్లోకి పోయి డిస్ప్లేస్లోకి పోవాలి. ఇక్కడ డౌన్లోడ్స్లోకి పోవాలి. ఇక్కడ చూస్తారు కదా ఫోటో వస్తుంది కదా మనకి ఇక్కడ అనేది ఫోటో వచ్చేసింది. దీన్ని కాపీ చేసుకొని మీరు ఏడ పెట్టుకుంటారు అనేది మీ ఇష్టం. డెస్క్టాప్ల మీద పెట్టుకుంటారా, వేరే ఫోల్డర్ క్రియేట్ చేసి పెట్టుకుంటారా, మీ ఇష్టం అనమాట. లాగౌట్ చేసిన తర్వాత మీరు కనెక్ట్ డివైస్ చేసిన తర్వాత మళ్ళీ లాగౌట్ చేయాలంటే అది కూడా ఈజీ అనమాట. అది కూడా చూసాం మీకు. మళ్ళీ అది ఓపెన్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ పెట్టుకుంటున్నా ఫోటో చూసురా, కాపీ పేస్ట్. ఓకేనా, ఫోటో అయితే ఇక్కడికి వచ్చేసింది చూసురా. ఓకే, ఇప్పుడు లాగౌట్ ఎట్లా అనేది చూపిస్తాను మీకు. అదే ఓపెన్ చేయరు మళ్ళీ మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే మనకు చూసురా ఇక్కడ మనకు ఇంటూ మార్క్ కొట్టి ఇక్కడ చార్ట్స్ పైన రైట్ సింబల్ ఉందిగా ప్లస్ 3 డాట్స్ క్లిక్ చేసి అక్కడ లాగౌట్ కొడితే మీది అనేది మీ చార్ట్స్ అనేవి మళ్ళీ కనపడవు, ఓవర్కి లాగౌట్ అయిపోతుంది. ఓకేనా, సో సింపుల్ అనమాట. లాగౌట్ చేయడం ఇక ఆయన అంతే. మనకు వాట్సాప్ లింక్ పెడితే ఎట్లా డౌన్లోడ్ చేయాలి, కాపీ పేస్ట్ అవన్నీ అయితే మాట్లాడుకున్నాం ఈ వీడియోలో. సో మనకు హాల్ అయితే ఇదే అనమాట. శ్రీ శివసాయి గార్డెన్స్ అనమాట. మనకు నాగారంలో ఉంటుంది. సో ఎంట్రన్స్ బాగుంది, డెకరేషన్ వేరే లెవెల్ వేసారు. ఇక బండి లోపలికి పోదా అనుకున్నాం కానీ బాగానే పట్టింది మన బుల్లరో. లోపలికి తీసుకుపోయినాం. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర అయితే మన బాక్సులు అయితే దింపుకున్నాం. అండ్ అంతే సెటప్ కూడా అంతా అయిపోయింది. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో రాస్తే నేను నెక్స్ట్ టైం ఇక ఆ డౌట్ దాన్ని బట్టి నేను వీడియో వేస్తాను అనమాట. ఓకేనా, ఇక్కడ చూసురా ఇక్కడ ఒక ఏనుగు అక్కడ ఒక ఏనుగు పెట్టారు ఎంట్రన్స్లో, బాగుంది. ఓకేనా గాయస్, ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో రాయరి, మర్చిపోకరు. ఓకేనా, అట్లనే వీడియో ఎట్లా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో రాస్తే నాకు కూడా అర్థమవుతుంది. నేను మీకు అర్థమయ్యే విధంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానా లేకపోతే ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా అనేది. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా క్షమించండి. ఓకేనా, నెక్స్ట్ టైం రికవర్ చేసుకుంటా. మా మిస్టేక్స్ ఏమైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నా మిస్టేక్స్ ఏమైనా ఉంటాయి. ఓకేనా, ఇంకేందంటే ఇక ఆల్మోస్ట్ అయితే ఈవెంట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. ఇక ప్యాకప్ చేసేస్తున్నాం అనమాట. ఇక స్క్రీన్ ఇప్పడం, ఇక సెటప్ చేసేటప్పుడు ఏం చూపించలేకుండే, ఇక మొత్తం డల్ ఉండే, ఎర్లీ మార్నింగ్ కదా, ఇక లైటింగ్ లేకుండే, అందుకని చెప్పేసి ఇక సెటప్ చేసేటప్పుడు చేయలేదు.